రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపి ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. శనివారం మండపేట నియోజకవర్గం చెళ్లూరులో చిన్న సూక్ష్మ మధ్యతరగతి ఎంఎస్ఎంఈ ద్వారా ఏర్పాటు చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను మంత్రి సుభాష్ చేతుల మీదుగా ప్రారంభించారు. చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈల ఏర్పాటు ద్వారా నిరుద్యోగ యువతను ప్రోత్సహించి వారి ద్వారా పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తొలిసారిగా ఈ ప్రాజెక్టు ఈరోజు ప్రారంభించామన్నారు. ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపడుతూనే మరో ప్రక్క నిరుద్యోగులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. పురుషులతో పాటు సమానంగా ఏడాదికి 1,75,000 మంది మహిళ పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. చిన్న సూక్ష్మ మధ్యతరహా ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు 32 మంది ముందుకు రాగా తొలి పరిశ్రమగా స్నాకేత్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ప్రారంభించామన్నారు. పరిశ్రమలు ఎలా ప్రారంభించాలి అనే వారి కోసం శుభాకాంక్ష వేదిక టీం ఏర్పాటు చేసి పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన సర్వీసును ఉచితంగా అందిస్తున్నామన్నారు. పరిశ్రమలు స్థాపించాలనే ఆలోచన ఉండి ఆర్థిక స్తోమత లేని వారికి శుభాకాంక్ష టీం సభ్యులు అందుబాటులో ఉండి పరిశ్రమల ఏర్పాటు, రుణం పొందే విధానం ఇతర వివరాలు అందిస్తారన్నారు. రామచంద్రపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి పరిశ్రమలు ఏర్పాటుపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పారిశ్రామిక పునరుజ్జీవన దిశగా అడుగులు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమ ఏర్పాటు ద్వారా 10 మందికి ఉపాధి కల్పించడం అభినందనీయమని మంత్రి సుభాష్ యూనిట్ నిర్వాహకులను అభినందించారు. ప్రాజెక్ట్ ఏర్పాటుకు సహకరించిన గీతార్థ టాక్స్ కన్సల్టింగ్ వ్యవస్థాపకులు మణికంఠ, టీం సభ్యులను మంత్రి సుభాష్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి, అది ఎలా పనిచేస్తుంది, ఏమేమి ఉన్నాయి? ఐటమ్ పేరు చెప్పండి. కార్న్ మనం యూజ్ చేసేదంతా కూడా కార్న్ అండ్ రైస్ ఫ్లోర్ మాత్రం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనం చిల్డ్రన్ ఫ్రెండ్లీ హెల్త్ హైజీనిక్ మెయింటైన్ చేయడం కోసం డిఫరెంట్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఆయిల్ యూజ్ చేస్తాయి. మనం ఆయిల్ యూజ్ చేయకుండా జస్ట్ కార్న్ అండ్ ఎవ్రీ 50 kgsకి ఒక 5 liters ఆఫ్ వాటర్ తోటి మిక్స్ చేసి మనం ఎక్స్ట్రోటర్లో వేస్తాం. ఎక్స్ట్రోటర్లో వేసినప్పుడు డిఫరెంట్ ఏ టైప్ కావాలో ఆ టైప్ షేప్స్ వస్తాయి. దాన్ని ఆయిల్ ఫ్రైడ్ చేసే కంపెనీస్ ఆయిల్ ఫ్రై చేయకుండా మనం లాంగెస్ట్ రాస్టర్ని బిల్ చేయించుకుని టోటల్ 22 feet ఆఫ్ రాస్టర్ 80 kilowatt లీటర్ తోటి రోస్ట్ చేయించుకుంటున్నాం మనం. ఇక్కడ ఇది ప్రొడక్షన్ స్టార్ట్ అయితే ఇక్కడ రోస్ట్ అవుతుంది. ఇక్కడ రోస్ట్ అయిన మెటీరియల్ ఇది రోస్ట్ అయ్యి అక్కడ మనకి అవుట్పుట్ వస్తుంది. ఆఫ్ లాంగ్ రాస్టర్ తోటి మనకి ప్రొడక్షన్ జరుగుతుంది వితౌట్. నా పేరు చెక్కసారం, మా నాన్నగారు సూర్యనారాయణ, మా మాయ బాలకృష్ణ గారు, వీళ్ళిద్దరు సపోర్ట్ తోటి ఇక్కడికి స్టార్ట్ చేసాం. ఇది ఎస్ఎన్ఎల్ ఫుడ్స్ అనే నేమ్ తోటి స్టార్టప్స్ ఇన్ కోనసీమలో ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినందుకు నేను చాలా ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ మేము స్నాక్ ఇట్ అనే ఒక బ్రాండ్ తోటి స్టార్ట్ చేసాము. ఇందులో టోటల్ 6 ఫ్లేవర్స్ ఉంటాయి. చిల్డ్రన్ ఫ్రెండ్లీ. ఎందుకు మేము ఇక్కడ స్టార్ట్ చేసాం అంటే ఎక్కడ మన హైదరాబాద్ నుంచి అక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుంది అనేది నేను చూసి రీసెర్చ్ చేసి ఇక్కడ మనది వితౌట్ ఆయిల్ అండ్ ఎయిర్ ఫ్రైడ్ ఫుడ్, మనది ఆయిల్ అనేది యూజ్ చేయకుండా చేస్తున్నాం. ఓన్లీ ఇందులో యూజ్ చేసేది కార్న్ అండ్ రైస్ మాత్రమే. మీరు డైరెక్ట్గా యూజ్ చేసి తినచ్చు. మనం ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ స్టార్ట్ చేసాము. బడ్జెట్ ఫ్రెండ్లీ అట్ ఫుల్లీ హైజీనిక్ అండ్ క్వాలిటీ. చాలా యూజ్ అయినాయి. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఈ ఇండస్ట్రీని స్టార్ట్ చేయగలిగాం. చేయాలి అనుకున్న వాళ్ళకి నేను
అప్పటికప్పుడు మిషనరీ చూసుకుని వస్తున్నప్పుడు జస్ట్ ఒక స్కానర్ ద్వారా అన్న క్యాంటీన్ దగ్గర పాస్టర్ ఉంటే ఆ పాస్టర్ చూసి స్కానర్ని యూజ్ చేస్తే నేను కనెక్ట్ అయ్యాను. ఆన్ ద టైం డే 1 నుంచి కూడా శుభాకాంక్షలు ప్లాట్ఫామ్ కానీ ఇక్కడ స్టార్టప్స్ ఇన్ కోనసీమ టీం కానీ మనకి సపోర్ట్ చేసి మనకి పిఎంఎస్ఎంఈ స్కీమ్ కానీ మనకి లోన్ ప్రాసెస్లో ఎవ్రీ స్టెప్ టు స్టెప్ మనకి కనెక్ట్ చేసి సపోర్ట్ చేశారు. ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు శుభాకాంక్షలు ప్లాట్ఫామ్ అనేది నాకు ఎవ్రీ స్టెప్లోని హెల్ప్ అయింది. ఎట్ ఏ టైం మణికంఠ గారు కానీ ఆర్కే కన్సల్టెన్సీ కానీ మనకి చాలా యూజ్ అయినాయి. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఈ ఇండస్ట్రీని స్టార్ట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.